హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు వ్లాగ్స్. ఈ సీజన్లో మా నిమ్మ చెట్టుకి నిమ్మకాయలు అయితే ఎక్కువగానే కాస్తున్నాయి. అయితే మా పిల్లలు నిమ్మకాయ పులిహార చేయమని అడిగితే ఈరోజు నిమ్మకాయ పులిహార చేస్తున్నాను. అది కూడా కట్టెల పొయ్యిపై చేద్దామని అనిపించి చేస్తున్నాను. చాలా సింపుల్గా, ఈజీగా, త్వరగా అయిపోయే అటువంటి ఈ నిమ్మకాయ పులిహార ఎలా చేశానో చూడండి. చిన్న కంచుట్లో కొద్దిగా ఆయిల్ వేసి, తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసిన తర్వాత కాసిన్ని పల్లీలు, శనగపప్పు వేయించి తర్వాత కరివేపాకు వేశాను. కరివేపాకు వేసిన తర్వాత అందులో కాసింత మిరియాల పౌడర్ అయితే వేయాలి. నిమ్మకాయ పులిహార అంటేనే అందుకు మెయిన్గా కావాల్సింది మిరియాలు అలాగే వేసామంటే తీసి పక్కన పెడతారనేసి దాన్ని పౌడర్ లాగా చేసి ఒక స్పూన్ కలిపాను అన్నమాట. తర్వాత ఆయిల్ కొద్దిగా చల్లారిన తర్వాత అందులో ముందుగా పిండి పెట్టుకున్నటువంటి నిమ్మరసంని అయితే కలుపుకోవాలి. అయితే ప్లెయిన్ రైస్లో కలుపుకోవచ్చు, కానీ ఈసారి ఇలా చూద్దామనేసి ఆయిల్లోనే కలిపాను అన్నమాట. ఈ నిమ్మకాయ పులిహారకి పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు, కానీ నేను ఎండుకారంతో చేశాను. అలాగే సరిపడినంత సాల్ట్ వేశాను. అలాగే అన్నం ఉడికిన తర్వాత అన్నాన్ని తీసి ఒక బేషన్లో వేసి చల్లారనివ్వాలి. అన్నం చల్లారిన తర్వాత మనం పోపు వేసుకున్నటువంటి ఆయిల్ను అయితే అన్నంలో వేసి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఆయిల్లో కాకుండా ఇలా ఉన్నప్పుడు కూడా నిమ్మరసాన్ని కలుపుకోవచ్చు, కానీ నేను ముందే ఆయిల్లో వేశాను కదా, ఇప్పుడు కలపట్లేదు. ఇలా వేసిన పోపును అయితే అన్నానికి బాగా పట్టేలాగా కలిపేయాలి. పోపులోనే కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఇంగువ వేస్తే కొంచెం ఫ్లేవర్ చేంజ్ అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది పులిహార. ఇలాగా రైస్తో పోపుని పూర్తిగా కలిపేసుకోవాలి. ఇలాగా పూర్తిగా కలిసిపోయిన తర్వాత ఎవరికైనా ఎలా ఉందో రుచి టేస్ట్ చేయాలని అనిపిస్తుంది. టేస్ట్ ఎలా ఉందో రుచి చూడమనేసి మా పిల్లలకైతే ముందుగా పెట్టాను. టేస్ట్ అద్భుతంగా ఉంది. ఇంతేనండి, ఇంత ఈజీగా చాలా రుచికరమైనటువంటి నిమ్మకాయ పులిహార రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.